వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. రొడ్డున పడ్డ రైతు కుటుంబాలు ఏండ్లు గడుస్తున్నప్పటికీ మన దేశానికే అన్నం పెట్టే రైతన్నలకు ఎక్కడ కూడా ఆదుకోది ప్రభుత్వాలు. ప్రత్యేకంగా చూస్తే రైతు బీమా సంబంధించింది ప్రకటనలకే పరిమితయ్యారు, కానీ ఇప్పటి వరకు రైతులకు ఎక్స్గ్రేషియా వాళ్ళు ఏ కారణాల చేత చనిపోయినప్పటికీ వారికి సంబంధించిన రైతు బీమా పథకాన్ని అమలు చేస్తామన్న ప్రభుత్వాలు వారికి ఎలా ఆదుకుంటున్నాయి, వారికి ఆదుకోవడానికి ఎందుకు విఫలమవుతున్నాయి, ఆ విషయాలపై చర్చించడానికే ఈరోజు అయితే రైతుల సమస్యల పట్ల మాట్లాడడానికి ఫోర్ సైజ్ టీవీ వేదికగా ప్రభుత్వాలకు తన ఆవేదనను, తన సూచనలను, తన సలహాలను ఇచ్చి రైతుల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు వ్యవహరిస్తున్నారు అని ప్రశ్నించడానికే ఈరోజు ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వస్తున్న సారంపల్లి మల్లారెడ్డి గారికి, అలాగే సాదికలి అడ్వకేట్ రైతు ఉద్యమ నాయకులైనటువంటి సాదికలి గారికి, అలాగే బాలు యాదవ్ గారు రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షులైనటువంటి బాలు యాదవ్ గారికి, అలాగే తీగల సాగర్ గారు తెలంగాణ రైతు సాధన సమితి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనేటువంటి తీగల సాగర్ గారికి, అలాగే ప్రముఖ విశ్లేషకులైనటువంటి రామ్మోహన్ గారికి ఈరోజు ఫోర్ సైజ్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. ప్రస్తుతం మరొకసారి సాదికలి గారి దగ్గరికి వెళ్దాం. సాదికలి గారు, ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాధించిన తర్వాత నీరు, నిధులు, నియామకాలు అనేదైతే రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామో తెలంగాణ రాష్ట్రం, తద్వారా ఇప్పటి వరకు 141 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్తున్నారు. వారికి సంబంధించింది ఇప్పటి వరకు నయా పైసా కూడా అందలేదని చెప్తున్నారు. ఈరోజు కేవలం ఒక 10 కోట్ల రూపాయలతోని ఆ కుటుంబాలకు ఆదుకుంటే ఈరోజు ఆ రైతు కుటుంబాలు ఒక పోయిన బాధ కాక ఇటు పంట నష్టమయ్యి ఇటు మనిషి నష్టమై ఈరోజు వాపుతున్న ఈ సమయంలో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఈ అందాల పోటీలకు 300 కోట్ల దాకా 30 కోట్ల 300 కోట్ల ఖర్చు పెట్టి అందాల పోటీలు మన తెలంగాణలో అవసరం, అది సాధికారిత కొరకు అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మేము రైతుకి ఏం చేయలేదు అని చెప్పుకుంటున్నటువంటి 7 సంవత్సరాలు అంటే వెనకటి ప్రభుత్వం. ఈ 2 ప్రభుత్వాలు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పవలసిన అవసరం. ఈ రెండింటి 141 మంది రైతులకు సంబంధించి ఒక రిట్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలైతే హైకోర్టు వీళ్ళని ఆదుకోవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ 7 సంవత్సరాల నుంచి ఆ కుటుంబాలకు ఏమీ ఇవ్వనటువంటి ప్రభుత్వాలు, అది బీఆర్ఎస్ అయితేనే అది కాంగ్రెస్ అయితే, వాటి గురించి పట్టించుకొని ప్రతిపక్షాలు అయితే ఏం చేస్తున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళు సింపుల్గా ఏమంటారంటే అవి రైతు ఆత్మహత్యలు కాదు, వ్యక్తిగత ఆత్మహత్యలు అని వాళ్ళు ఒక సీన్ క్రియేట్ చేస్తారు. బ్యూరోక్రసీ. వీళ్ళు రైతును, నేను అందుకోసమే మొన్న సునీల్ గారితో చెప్పారు, యూ డిఫైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్. ఈజ్ దేర్ ఫార్మర్ అనేది రైతును నిర్వచించారా? ఏ చట్టంలోనైనా రైతును నిర్వచించారా? రైతును నిర్వచించడంతో పాటు వ్యవసాయాన్ని పరిశ్రమగా ఎందుకు ప్రకటించలేదు? వ్యవసాయాన్ని అధీకృతమైనటువంటి వాణిజ్యంగా ఎందుకు ప్రకటించడం లేదు? రైతు ఒకవేళ రైతుకి అందరికీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నప్పుడు రైతు హక్కులకు సంబంధించి రాజ్యాంగ పరంగా ఇంప్లైడ్ రైట్సే ఉన్నాయి, కానీ ఎక్స్క్లూజివ్ రైట్స్ మన భారతదేశంలో ఎందుకు ఇవ్వలేదు? రాజ్యాంగం వచ్చి ఈ రోజులైనా కూడా రైతు హక్కులు అనే విషయాన్ని మనం ఎందుకు మర్చిపోతాం? వాటిని మనం రాజ్యాంగంలో ఇప్పుడు విద్యా హక్కు పెట్టుకున్నాం, పనిచేసే హక్కును పెట్టుకున్నాం, వ్యవసాయ హక్కును లేదా రైతు హక్కులు అని ఎందుకు పెట్టుకోలేదు? ఎందుకంటే ఆ రోజు వామపక్ష పార్టీలన్నీ కలిసి
యూపీఏ ప్రభుత్వంపై తీసుకొచ్చిన ఒత్తిడి వల్లనే MNRGS అని పనికి ఆహార పథకం, పని హక్కు అనేది ఆ రోజు రాజ్యాంగంలో వచ్చి ఒక చట్టంగా రూపొందించబడింది. మరి రైతు హక్కులకి ఎందుకు లేవు? రైతు హక్కులని మనం ఎందుకు రాజ్యాంగ పరంగా చెప్తాం? ఈ రోజు రైతు కమిషన్ ను మళ్ళీ ప్రశ్నిస్తున్నాం. మీరు అనుకోవచ్చు ఈయనేంది ఎప్పటికీ రైతు కమిషన్ వెంబడి పడదు అని. లేదండి, మొన్న మాకు ఒక మీటింగ్ జరిగితే ఏమని చెప్తున్నారంటే కోదండరామ్ గారు, అంటే పేరు కాదు కానీ మీకు చెప్పుకునే వెసులుబాటు వచ్చింది, ఒక విద్యా కమిషన్ వచ్చింది, ఒక రైతు కమిషన్ వచ్చింది, మనకు ఇప్పుడు ఒక వెసులుబాటు ఉంది, మనం చెప్పుకోవడానికి ఒక ఆధారం ఉంది, గతంలో లేదు, కాబట్టి ఇప్పుడు మన హక్కులన్నీ వస్తాయి అన్నట్టు సార్మా. సరే, అది కొద్దిగా మనకు అవసరమా కాదా ఆ విషయం చర్చకు పక్కబెడితే, రైతు కమిషన్ రికమెండేషన్స్ మొన్న దౌర్భాగ్యపు రికమెండేషన్స్ చేసి పేరు మార్చాలట, వెల్ఫేర్ కమిటీగా మార్చాలట, ఏదో విత్తన చట్టం అంట చేయబోతుంది. ఏం చేస్తున్నారండి రైతు కమిషన్? ఈ 141 మందికి నేను ఏమంటున్నానంటే, రైతు సంఘాల వాళ్ళని ఈ రైతు కమిషన్కి ఎందుకు మీరు రాయలేదు? రైతు కమిషన్ వచ్చింది నేను రాస్తాను. ఒకవేళ ఇంకా సమాచారం ఈ రోజు పొద్దున్న నుంచి నేను సేకరిస్తున్నాను, నాకు ఈ విషయాలు ఇంకా పూర్తిగా తెలుసుకోవడంలో నిమగ్నమయ్యాను కాబట్టి ఖచ్చితంగా నేను మీ రైతు సంఘాలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక హైకోర్టు న్యాయవాదిగా నేను ఉన్నాను, మీరు నా దృష్టికి తీసుకురండి, రైతు కమిషన్ ముందు పెడదాం, అవసరమైతే కోర్టుకు వెళ్దాం. ఇక రైతు ఆత్మహత్యలు 141 మందికి వస్తే, ఈ దురదృష్టకరమైన ఈ పాలకులు మేము రైతులకు చేస్తున్నామని చెప్పుకొస్తున్న పాలకులు సిగ్గు శరం లేదు. ఏందండి మీరు గంత పెద్ద మాట అంటారా? సిగ్గు శరం లేదు. ఎందుకంటే అనవలసిన అవసరం ఒకటి ఉంది, అనవలసిన అవసరం ఒకటి. సరే, కేసులు అయితే ఇంకేమైతే అని అవసరమైంది. ఎందుకంటే అభివృద్ధి చేస్తున్నాం అని చెవులు పగిలిపోయేటట్టు రైతుకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తుంది. ఎక్కడ కూడా రైతులు చెప్తలేదు. విత్తన చట్టాలు పక్కకు పెట్టి, ఓ అయ్యా సరే చేసేటప్పుడు విత్తన చట్టాలు కూడా చేయండి, కానీ ఇప్పుడైతే రైతు ఏమి ఇబ్బంది పడుతుంది? 141 మందికి చేయండి, మరి 10 కోట్లు ఇస్తే ఏమైతుంది? ఎందుకు ఇయ్యరు చెప్పండి? ఇస్తే ఏమైతుంది? ఒక కమిటీ చేస్తారు, మళ్ళీ దానికి ఒక కమిటీ. ఆకలితో ఉన్నా అంటే ఒక కమిటీ వస్తారు, నా ఆకలికి ఏమన్నం పెట్టాలని ఒక కమిటీ వేస్తారు, ఆ కమిటీలో ఏమి మీను ఉండాలని ఇంకో కమిటీ వేస్తారు. ఇంతలోపు ఆ సీఎం ఢిల్లీకి పోతాడు, నేను ఆకలితో ఉంటాను, మధ్యాహ్నం మళ్ళీ నాకు ఆకలి టైం అవుతుంది, మళ్ళీ ఆ కమిటీ ఇంకా రిపోర్ట్ రాదు, నేను రాత్రి వరకు ఆకలితో ఉంటా, ఆకలి ఇంకా ఇంకో కమిటీ పనిచేస్తూనే ఉంటుంది, రాత్రి సిఎస్ దగ్గర కూర్చొని ఆ కమిటీ పనిచేస్తుంది, ఇంకా ఏం పెట్టాలో చెప్పాలి అన్ని డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ తెల్లారకు నేను ఆకలితో ఉంటా. సీఎం అప్పుడు ఢిల్లీ నుంచి ఏదో మంత్రివర్గ విస్తరణని పోయి వస్తాడు, పోయి వచ్చిన తర్వాత సీఎం దగ్గర కూర్చునేసరికి మధ్యాహ్నం 1 గంట అవుతుంది. 1 గంటకు నేను బయటికి వచ్చి ఆ కమిటీ వాళ్ళు డిసైడ్ అయ్యేసరికి నేను చచ్చిపోయి నాకు ఆకలి కమిటీ నా మీద సానుభూతి. ఇదా రాజ్యం? రాజ్యం అంటే ఇదేనా? ఏ రాజ్యాన్ని చూస్తున్నాం మనం? సంక్షేమ రాజ్యం అని చెప్తాం, ఇంకేమని చెప్తాం, ఇంకోటి వచ్చింది కదా, ఏంటది? ప్రజల పాలన. ఇదా ప్రజాపాలన? కాబట్టి నేను రైతుల హక్కుల గురించి ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే, ఈ 141 మంది మనం ఈరోజు ఏవైతే హైకోర్టు ఉందో, రైతు సంఘాలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. ఈ మధ్య రైతు సంఘాలకు బాగా కోపం వస్తుంది కొన్ని విషయాలు నేను మాట్లాడు. అంటే ఈ మధ్యలో ఇప్పుడు మేము సారంపల్లి మల్లారెడ్డి గారి ఉన్నారా? సారంపల్లి మల్లారెడ్డి గారు ఇంకా వస్తారండి ఫోన్ లైన్లో. కాకపోతే తీగల సాగర్ గారు వచ్చేసారు. తీగల సాగర్ గారికి 4 Sides TV ఆహ్వానం పలుకుతుంది. 4 Sides TV సార్, మీరు ఇప్పుడు సాదిక్ అలీ గారు మీతో ఏదో చెప్పబోతున్నారు సార్. సాదిక్ అలీ గారు, తీగల సాగర్ గారు, మల్లారెడ్డి గారు, సారంపల్లి మల్లారెడ్డి గారు కొద్దిసేపట్లో ఫోన్లో వస్తారు, ఆయన ఆరోగ్యం కొంచెం సమస్య ఉన్నదట, అందుకోసమే ఫోన్లో వస్తానని చెప్పారు. తీగల సాగర్ గారు, సాదిక్ అలీ గారు ఏదో చెప్తున్నారండి, చెప్పండి సాదిక్ అలీ గారు. చెప్పండి. చాలా సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి గారితో పనిచేస్తే అవకాశం దొరికింది. నేను కూడా మేము కలిసి పనిచేస్తాం. అయితే మొన్న భూభారతి మీద కూడా వాళ్ళతో చర్చ. అయితే నేను రైతు సంఘాలను ఒకటే కోరుకుంటున్నాను, ఎందుకో మనము వెనక్కిపోతున్నామా? పంజాబ్ లో జరిగినటువంటి ఉద్యమాలకి, తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాలకి ఏదైనా తేడా ఉందా? మనం ఎందుకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రైతులకు అన్ని చేస్తున్నాం, రైతులకు మొత్తం భారతదేశ ఫస్ట్ టైం మనమే చేస్తున్నాం అని చెప్తున్నప్పుడు వీళ్ళకు మనం ఎట్లా తిప్పికొట్టవలసిన అవసరం మనకు లేదు, కానీ జరగట్లేదు. నిజాన్ని చెప్పాలి, నిజంగా. ఇప్పుడు రైతు స్వరాజ్య వేదిక ఉంది, వాళ్ళతో నేను మాట్లాడాను, వాళ్ళు ఎందుకో వెనక్కి పోతున్నారు, మీరంతా ఎందుకో నాకు ఆ పోరాట పటిమ
ఎందుకు ఎక్కడో సాదిగల్ గారు జస్ట్ 1 minute అండి. సారంపల్లి మల్లారెడ్డి గారు ఫోన్ లైన్లో వచ్చేసారు. ఒకసారి సారంపల్లి మల్లారెడ్డి గారు స్పోర్ట్స్ ఐస్ టీవీ మీకు హార్దికంగా స్వాగతం పలుకుతుందండి. ఈరోజు స్పోర్ట్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమమే అన్నదాతకు ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నది. మనము సాధించుకున్న తెలంగాణలో ఈరోజు సైతం అన్నదాతలు 141 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి కారకులు ఎవరు? ఏ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఓన్ చేసుకుంటాయి? ఈ విషయంపై మీరు కొంచెం చెప్పండి సార్ ప్లీజ్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న గణాంకాలు చాలా తక్కువ సార్. మొత్తం రాష్ట్రంలో ప్రతి ఏటా 640 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ 640 మందిలో దాదాపు 350 మంది కౌలు రైతులు ఉన్నారు. గత ప్రభుత్వం ధరణి పేరుతో కౌలు రైతులను తీసేసింది. ఈ ప్రభుత్వం భూభారతి పేరుతో కౌలు రైతులకు భూభారతి చట్టంలో ఎలాంటి హక్కులు కల్పించలేదు. కానీ వాళ్ళు ఏంటంటే మేము సాగు రాస్తాం అంటున్నారు. సాగు రాస్తే ఏం ఉపయోగం? అది ఏదో పహనీలో చట్టంలో ఉండాలి. చట్టంలో ఏంటంటే కౌలు రైతులు అనేవాళ్ళు మన తెలంగాణలో 30 లక్షల మంది ఉన్నారు. ఈ 30 లక్షల మంది ఉన్నట్టు ప్రభుత్వానికి తెలుసు. వాళ్ళు చేస్తున్న వ్యవసాయంలో 40% ఇప్పుడు మాకు జరిగే ఉత్పత్తి అంతా కూడా కౌలుదారులే చేస్తున్నారు. ఇది ఒక అంశం. ఇక రెండవది ఏమిటంటే మన తెలంగాణ విత్తనోత్పత్తి రాష్ట్రం. ఇక్కడ మనకు మొత్తం 20 లక్షల క్వింటాళ్ళ విత్తనాలు కావాలి. 20 లక్షల క్వింటాళ్ళు. కానీ మనం ఇక్కడ ఉత్పత్తి ఎంత చేస్తున్నాం? 2 కోట్ల టన్నులు 2 కోట్ల క్వింటాళ్ళు చేస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మాత్రం నాణ్యత లేని విత్తనాలు, కల్తీ విత్తనాలు సరఫరా చేసి ఏటా 5-6 లక్షల ఎకరాల పంటలను దెబ్బతీస్తున్నారు. ఎందుకంటే మన వ్యవసాయ శాఖకు ఒక ప్రణాళిక లేదు. 2021-22లో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికను రద్దు చేస్తే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రణాళికను పెట్టలేదు. నేను స్వయంగా మంత్రి కలిసి చెప్పాను తుమ్మల నాగేశ్వరరావుకు, కోదండరెడ్డికి, వీళ్ళకు పదే చెప్పినా వాళ్ళు ప్రణాళిక లేదు. అసలు ప్రణాళిక లేకుండా పనిచేస్తారన్న. ఇవాళ మీ ప్రోగ్రాం ఉంది 12 గంటలకని మీరు ప్రణాళిక అనుకున్నారు, చేస్తున్నారు. అట్లా ఏంటంటే వ్యవసాయానికి ప్రణాళిక లేకపోవడం, తర్వాత ఇరిగేషన్కు ఒక ప్రణాళిక లేదు. ఏమైనా అరాచక ఉత్పత్తి అంటారు దీన్ని. ఇప్పుడు మనకు 1,20,00,000 ఎకరాలు మనం పంటలు వేస్తాం. 1,20,00,000 ఎకరాల్లో 60 లక్షల ఎకరాలు వరేస్తాం, 50 లక్షల ఎకరాలు పత్తి పెడతాం. ఇక 10 లక్షల ఎకరాలు. అందుకోసం మన రాష్ట్ర దుస్థితి ఎలా ఉందంటే ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కూరగాయలు, పండ్లు, పప్పులు, నూనెలు ఇవి దిగుమతి చేసుకుంటున్నాం. ఇంత సమశీతోష్ణమైనటువంటి రాష్ట్రంగా ఉండి 1,60,00,000 ఎకరాల సాగుంటే 30-35 లక్షల ఎకరాలు బీళ్లుగా మార్చేశారు. అందువల్ల అగ్రికల్చర్ అనేది ఇక్కడ గిట్టుబాటు లేదని చాలా మంది పట్టణాలకు వెళ్ళి పోతున్నారు, గ్రామాలను వదిలేస్తున్నారు. ఒకటి. ఇక మార్కెట్లో చూస్తే మార్కెట్లో ఒక మద్దతు ధరలు నిర్ణయిస్తారు. ఆ మద్దతు ధరలే శాస్త్రీయం కాదు. మేము మోడీ గారికి చెప్పాం, చాలా మందికి చెప్పాం. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే మేనిఫెస్టోలో మేము 500 రూపాయలు పెంచుతాం అన్నిటికన్నారు. తర్వాత సన్నధాన్యం అన్నారు. సన్నధాన్యంతో పాటు ఒక 10 రకాల పంటలకు మేము ధరలు పెంచుతామని చెప్పి అన్నారు. పెంచలేదు. పెంచకపోతే పెంచిపోయిన అసలు కనీస మద్దతు ధరలు అమలు జరుగుతున్నాయంటే ఏటా 500 నుంచి 600 కోట్ల కుంభకోణం జరుగుతున్నది. మిల్లర్లు, సివిల్ సప్లైస్ అధికారులు కలిసి చేస్తున్నటువంటి కుంభకోణం. ఇది నేను రుజువు చేస్తానని చెప్పాను. నిన్ననే రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడొచ్చారు. అందువల్ల ఏమిటంటే ఇక్కడి వ్యవసాయానికి ఒక ప్రణాళిక లేదు. ఇక చివరి విషయం ఏమిటంటే మనం 12 లక్షల ఎకరాలలో హార్టికల్చర్ పెడుతున్నామండి. అసలు నిజానికి ఇది ఎప్పటి నుంచి 2 దశాబ్దాల నుంచి అదే 12 లక్షలు. ఇప్పుడు నిజానికి ఈ బీడుగా ఉన్నటువంటి భూములలో కనుక మనం ఒక 25 లక్షల ఎకరాల వరకు అంటే ఇంకో 13 లక్షల ఎకరాలు పెంచి కనుక మనం హార్టికల్చర్ పెడితే రైతులకు ఆదాయం వస్తుంది. వాళ్ళ రకరకాల పండ్లు, కూరగాయలన్నీ కూడా మనం బయట దిగుమతి చేసుకుంటున్నాం. కివీస్, తర్వాత ఈ స్టార్ ఫ్రూట్స్, అవకాడా ఇట్లాంటివన్నీ కూడా మనం బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.
ఎందుకు దిగుమతి చేసుకోవాలి? మన వాతావరణం ఎంత మంచిదంటే సమశీతోష్ణమైనటువంటిది. ఇక్కడ పండని పంట లేదు. యాపిల్స్ కూడా పండుతున్నాయి. ఇక్కడ ఆదిలాబాద్లో యాపిల్స్ కూడా పండిస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఇక్కడి వ్యవసాయ శాఖకు ఒక ప్రణాళిక లేకపోవడం. హార్టికల్చర్కి ఎంతనండి? 500 కోట్ల బడ్జెట్. అసలు దానికి నిజానికి ఏంటంటే ఒక 2500 కోట్లు కేటాయించేసి మొత్తం దాదాపు ఒక 30 లక్షల వరకు హార్టికల్చర్ తోటలు పెంచితే ఇవాళ రైతులకు ఆదాయం వస్తుంది కదా. అది పైగా విత్తనాల విషయంలో, తర్వాత ఎరువుల విషయంలో కూడా బ్లాక్ మార్కెట్, వాటికి ఏమి నియంత్రణ లేదు. అసలు ఈ వ్యవసాయ కమిషనర్ రేట్ అది ఏం చేస్తుందో ఎక్కడుందో తెలియదు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే జేడీఏలు అని ఉంటారు, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అని ప్రతి జిల్లాలో ఒకడు. అసలు ఆయన ఎన్నడూ ఒక్క జిల్లా వాడు 33 జిల్లాలలో ఉన్నారు. రైతులతో మాట్లాడంగా నేను ఎక్కడ చూడలే. ఎందుకంటే నేను దాదాపు 60 ఏళ్ల నుంచి రైతు సంఘంలో పనిచేస్తున్నాను. చాలా మేము పనిచేసినప్పుడు రైతులతో మాట్లాడేవాళ్ళు వాళ్ళు లేదు. తర్వాత ఇప్పుడు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ కొంతమందికి చేశారు, మిగతా వాళ్ళకి బంధు పెట్టేశారు. ఆయన్ని వదిలిపెట్టండి. అసలు రుణ ప్రణాళిక లేదు. ఇప్పుడు మనకు ఇది ఉంది లీడ్ బ్యాంకు. ఆ లీడ్ బ్యాంక్ వాడు అసలు వాడి దగ్గర ఉన్నటువంటి వ్యాపార ధనంలో 40% వ్యవసాయానికి ఇవ్వాలనేది ఆర్బీఐ ఆదేశం. అందులో 18% అచ్చంగా పంట రుణాలు ఇవ్వాలి. ఇప్పుడు 4 లక్షల కోట్లు మన బ్యాంకులలో డిపాజిట్లు ఉన్నాయి తెలంగాణలో. అంటే 4×4=16 అంటే 1,20,000 కోట్లు, 1,60,000 కోట్లు ఇవ్వాలి. కానీ ఇవ్వడంలే. అసలు నిజానికి రైతులకు 2014 నుంచి కనుక చూస్తే బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవడం చేత అధిక వడ్డీలకు బయట అప్పులు ఇచ్చుకుంటున్నారు. అలా పండకున్న వాడికి కట్టాలి. ఇక ప్రకృతి వైపరీత్యాలు ఏటా 5,000 నుంచి 6,000 కోట్ల పంట దెబ్బతింటుందండి. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్లు ఇచ్చిందండి. 50 అనేది ఎకరానం 10,000 రూపాయలు అని చెప్పాను. అంతేనా నష్టం జరిగింది? అసలు అది ఎక్కడ లెక్కలు సేకరించారు? మేము మా దగ్గర సేకరించిన 56 లక్షల ఎకరాల పంట దెబ్బతిన్నది 2014 నుంచి ఇప్పటి వరకు. అసలు ఇంకోటి 15th ఫైనాన్స్ కమిషన్ మనకు డబ్బులు ఇస్తుంది కదా, ఏటా 600 కోట్లు. ఆ డబ్బులు కూడా ఇవ్వడంలా. ఆ డబ్బులు కూడా ఏంటంటే గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, రోడ్లకు, వాటికి వీటికి ఇస్తున్నారు. అందువల్ల వి హ్యావ్ నో ప్లాన్. అసలు ప్రణాళిక లేని శాఖ ఏదన్నా ఉన్నదంటే మన వ్యవసాయ శాఖ. ఆ వ్యవసాయ శాఖకు ప్రణాళిక ఏర్పాటు చేయమని చెప్పని మంత్రులకు, సెక్రటరీలకు ఒక 14 మాసాల నుంచి వాళ్ళ వెంట పడుతున్నాం. నిన్న కూడా వెళ్ళొచ్చాను. అందుకోసం ఏంటంటే మనకు అరాచక ఉత్పత్తి అంటే నా భూమి నా ఇష్టం వచ్చిన పంట అని చెప్పని ఉద్దేశంతో వేయడం. అందరూ ఏంటంటే మద్దతు ధరలు ఉన్నాయని చెప్పని పత్తి, వరి మీద ఆశపడుతున్నారు. మిగతా పంటలు లేవు, వేయడం లేదు. అవన్నీ బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయండి. అసలు ఆ యూనివర్సిటీల వాళ్ళు సెమినార్లు పెట్టి యూనివర్సిటీల వాళ్ళు వ్యవసాయానికి అటాచ్ చేయొచ్చు కదా. హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది. అసలు ఏ హార్టికల్చర్ పంటలు పండిస్తున్నారండి? కొత్తిమీర దిగుమతి చేసుకున్నానండి. 13,000 టన్నుల కొత్తిమీర దిగుమతి చేసుకుంటున్నాం మనం. అందువల్ల వ్యవసాయ రంగానికి మనకు ఉన్నటువంటి అవకాశాలు మొత్తం రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి లేదు. ఎందుకంటే ఇది సమశీతోష్ణ ప్రదేశం, మంచి ఫర్టైల్ ల్యాండ్స్, నీటి సౌకర్యం ఉంది. తర్వాత రైతులు కూడా చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు. బ్యాంకులు ఉన్నాయి, డబ్బులు కూడా ఆంధ్రాలో లేవు. ఆంధ్రాలో అన్ని 2 లక్షల కోట్లు ఉంటే మన దగ్గర 4 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. అందులో ఇంకొకటి, ఇప్పుడు ప్రభుత్వ మంత్రుల డిపాజిట్లన్నీ ఆ బ్యాంకుల్లోనే వేస్తారు. ఆయన లీడ్ బ్యాంక్ మేనేజరు ఈ అగ్రికల్చర్ రుణ ఇవ్వడానికి ముందుకు రాడు. అందుకోసం ఏంటంటే ఇప్పుడు భూభారతి అని తెచ్చారు. ఆ భూభారతి కనుక చూస్తే ఏంటంటే ధరణికి కొంచెం మెరుగు ఏమిటంటే, కానీ ఇంప్లిమెంట్ లేదు. ఇప్పుడు భూభారతి తెచ్చారు జనవరిలో, ఏప్రిల్లో రూల్స్ తెచ్చారు. ఇప్పుడు మే ఎండింగ్ అవుతుంది, రూల్స్ ఇంప్లిమెంట్ చేయడం లేదు కదా. ఇప్పుడు దాదాపు 70 లక్షల కేసులు, భూముల కేసులు పెండింగ్ లో ఉన్నాయండి. ఎంత అన్యాయం. తర్వాత ఇందులో నేను పేరు చేసామన్నారు. ఇందులో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వారసత్వం. ఇప్పుడు మా తండ్రికి నా పేరు మీద కాదు,
భూమి మొటేషన్ కావాలంటే 2,500 రూపాయలు ఎకరానికి నేను ఫీజు కట్టాలి. ఎందుకు కట్టాలి? మా తండ్రిదే కదా. అసలు ఫీజు రద్దు చేశానని చెప్పని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు కదా. చెప్పి మళ్ళీ ఇందులో షెడ్యూల్ బి అని చెప్పారు. భూభారతము ఈ ఎకరానికి 2,500 పెట్టారు. అంటే ఇప్పుడు 10 ఎకరాలు కనుక అన్నదమ్ములు పంచుకోవాలనేది అది 25,000 రూపాయలు కట్టాలి. అంతేకాదు స్లాట్ బుక్ చేసి డబ్బులు అనుకోకుండా నేను రిజిస్ట్రేషన్ చేయించుకోలే, రెండోసారి చేయించుకుంటే 500 రూపాయలు జరిమానా, మూడోసారి అయితే 1000 రూపాయలు జరిమానా. ఎందుకండి జరిమానాలు? ఒకవేళ ఏదైనా అనివార్య పరిస్థితులు ఏర్పడి స్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవచ్చు. అంటే ఇదేనా? ఇంకోటి సాదా బైనామాల గురించి 2020లో సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో దరఖాస్తు పెట్టిన వాళ్ళకే అని చెప్పని కోర్టు తీర్పిచ్చింది అని చెప్పని దాన్ని రాశారు చట్టంలో. నేను చెప్పింది ఏంటంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 12/12/2023 అప్పటి నుంచి మీరు దానికి ముందు జరిగిన ట్రాన్స్ఫర్స్ గుర్తించానన్నా, గుర్తించలేదు. సాదా బైనామాలు లేవు. ఇక తహసీల్దార్లు, రెవెన్యూ కోర్టులు, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు ఏర్పాటు చేయలే. విఆర్ఓలు నిన్న సెక్రటేరియట్లో చూశారు, మందలు వచ్చారు. వాళ్ళు విఆర్ఓలను అపాయింట్ చేస్తే వాళ్ళు ఊళ్ళల్లో ఉండి రికార్డులు తయారు చేస్తారు కదా. వాళ్ళు పుష్పగుచ్చాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఇల్లు. అందుకోసం ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా చెప్పింది వెంటనే చేసి రైతులకు ప్రయోజనం కలిగించాలి. రైతులకే కాదు, దీనివల్ల ఏంటంటే ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి వినియోగదారులకు కూడా లాభం జరుగుతుంది. ఇప్పుడు మధ్య దళారీలు 1,000 కోట్లుగా 4,500 కోట్లు సంపాదిస్తున్నాడు. అందుకోసం ఈ వ్యవసాయ రంగంలో ఒక ప్రణాళిక, ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవన్నీ కనుక అందుబాటులో పెడితే ఈ తెలంగాణకు మించిన వ్యవసాయం మరెక్కడ ఉండదు. ఇక ఇప్పుడు ఇది మేము 3 లక్షల టన్నులు 3 కోట్ల టన్నులు పండిస్తున్నాం అది అని చెప్తాం. అదంతా మీకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు. రైట్ సార్, మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా ఒకసారి మనం బాలు యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. తెలంగాణ హక్కుల సాధన సమితి బాలు యాదవ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మల్లారెడ్డి గారు మాట్లాడారు. సారంపల్లి మల్లారెడ్డి, ఐకాన్ ఆఫ్ తెలంగాణ, ఫార్మర్కు, రైతులకు సంబంధించిన ఒక విషయం పట్ల ఆయన చేసినంత పోరాటం మనం చూసినప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. అప్పటి నుంచి రైతుల సమస్యల పట్ల సుదీర్ఘంగా పోరాట యోధుడు అంటే సారంపల్లి మల్లారెడ్డి గారిని చెప్పుకుంటారు. ఈరోజు ఎంతో ఆవేదనతో చెప్పారు. మన రాష్ట్రానికి సంబంధించింది ఈరోజు కేవలం 60% ఏదైతే ఉన్నదో టోటల్గా ఒక రైతులు ఇటు సైడు వరి పంట మీద అలాగే పత్తి పంట మీద ఆధారపడ్డారు. ఇప్పుడు దిగుమతి మాత్రం వేరే నుంచి చేస్తున్నారు. కాకపోతే ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా 141 మంది, మనం ఏదైతే చెప్తానో అలా 141 మంది కాదు, 640 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పారు. కానీ ప్రభుత్వాలు చెప్పిన ప్రకారం మాత్రం కనీసం సాదిక్ అలీ గారు చాలా క్లియర్గా చెప్పారు. 300 కోట్లు పెట్టి ఈరోజు మిస్ వరల్డ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్న ప్రభుత్వం రైతు ఆధారిత రాష్ట్రమైనటువంటి తెలంగాణ రైతులను ఎందుకు ఆదుకుంటలేదు అని చెప్తున్నారు. ఆ విషయంపై మీరేమంటారండి? నమస్తే అండి. ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా మా తోటి రైతు సంఘ నాయకులందరికీ. నేను కూడా 2-3 డెబిట్లు పెద్దలు సారం ఇప్పుడు మల్లారెడ్డి గారితో నేను పాల్గొన్నాను బిగ్ టీవీ దాంట్లో. ఆయన చాలా అనుభవజ్ఞులు. ఆయనకు తెలిసిన దాంట్లో మనకు కొద్ది మేరనే సబ్జెక్ట్ ఉంది. ప్రతి విషయాన్ని కూలంకషంగా చెప్పేటటువంటి వ్యక్తి. ఆయన కూడా ఈ సందర్భంగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మీరు పెట్టినటువంటి ఈ డెబిట్ చాలా విలువైనది. దాంట్లో 141 అనేది ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో పరిహారం అందని వ్యక్తులు ఈ 141 మంది. కానీ ఈరోజు ప్రభుత్వము ప్రీమియం చెల్లించక ఈ సంఖ్య ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. చాలామంది రైతు కుటుంబాల్లో రైతును కోల్పోయి కుటుంబ పెద్దను కోల్పోయిన సందర్భంగా కార్యాలయాల చుట్టూ తిరిగి చెప్పులు అలసిపోతున్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలు మనకు ప్రభుత్వాలతో సంబంధం లేదు, పేరు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే
గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆరోగ్యశ్రీ అనేటటువంటి దాన్ని తెచ్చి ఒక ప్రభుత్వంకు ప్లస్ పర్సనల్గా కూడా పేరు తెచ్చినటువంటి పథకం అనేటటువంటిది ఆ కాలంలో ఉంటే, రైతుల కోసము ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అయితే ఈ కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించిందండి. ప్రపంచంలో అన్ని దేశాలలో కొన్ని ఒక 20 పథకాలను ఎంపిక చేస్తే వాటిలో 2 పథకాలు మన రైతు బీమా ఒకటి, రైతు భరోసా ఒకటి, అప్పట్లో రైతు బంధు. ఈ కార్యక్రమాల మీద ఐక్యరాజ్య సమితిలో కూడా చర్చ జరిగింది. ఇంత మహా గొప్ప పథకాలను ఈ కార్యక్రమాలను ఈరోజు గవర్నమెంట్ మారంగానే నీరు గార్చింది. ఈ 141 మందిని మీరు చెప్పారు కదా, దీని మీద హైకోర్టు కూడా వీళ్లకు మొట్టికాయలు వేసింది, చెంప మీద కొట్టింది. వీళ్లకు ఇంకో ₹1,00,000 అదనంగా కలిపి ఇవ్వండి, 5 లక్షలు కాదు, మీరు లేట్ చేసినందుకు 6 లక్షలు ఇవ్వండి అని చెప్పింది. అయినా కూడా వీళ్ళు ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్లు సైలెంట్ గా కూర్చున్నారు. వాళ్ళతో పాటు ప్రజెంట్ ఇది పాత బకాయాన్ని రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ఈ 141 మందిది పాతది. ఇప్పుడు చాలా మంది ఇంకా కొన్ని వందల మంది యాడ్ అయి ఉన్నారు. వీళ్ళు ఎంత ప్రీమియము, ఒక రైతు మీద ₹2,277 అప్పట్లో స్టార్టింగ్ పథకం మొదలైనప్పుడు ఆ విధంగా కట్టిండ్రు. ఈరోజు కొంతమంది పెరిగిన రైతులు, దాంట్లో కౌలు రైతులు లేరు, కేవలం పట్టదారులకు మాత్రమే. అందులో పట్టదారులలో కూడా 30 నుంచి 35 లక్షల మందికి ప్రీమియం కట్టడానికి డబ్బులు లేవా అండి గవర్నమెంట్ దగ్గర? అంత దివాలా తీసిందా? పేర్లేమో పేపర్లలో, మీ టీవీలలో ఇంత పెద్ద అక్షరాలతోని టైటిల్స్, బులెటిన్స్ వేసుకుంటారు. నంబర్ 1 రాష్ట్రం, ఆర్థికంగా మేము ఇట్లా తీసుకుపోతున్నాం, అట్లా తీసుకుపోతున్నాం, ప్రపంచాన్ని ఇట్లా మెప్పిస్తున్నాం అంటున్నారు. మరి ఈ 140 మంది రైతులకు ఒక 10 కోట్లు చెల్లించేటంత ఆదాయం లేదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర? ఈ యొక్క దీంతో పాటుగా రైతు బీమానే కాదు, పంట బీమా ఇస్తామన్నారు, అట్లే పశువులకు కూడా బీమా ఇస్తామన్నారు. పంట బీమా ఎటు మర్చిపోయిండ్రు, పంట బీమా లేదు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన స్కీమ్నేమో వీళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. వీళ్ళు ప్రత్యేకంగా ఇంకొక స్కీమ్ తెచ్చి రైతులకు మేలు చేస్తలేరు. పశువుల బీమా అన్నారు, ఎన్నో రకాల పశువులు చచ్చిపోతున్నాయి. అకాల వర్షాలకు కరెంటు షాకులు కొట్టి, పాములు గరిచి, రకరకాల ప్రాబ్లమ్స్తోని రైతులు చనిపోతున్నారు. పంటలు కూడా ప్రతి సంవత్సరము దగ్గరగా 10 నుంచి 20 లక్షల ఎకరాలలో పంట నష్టం జరుగుతుందండి. అంటే ప్రకృతి కోపానికి గురై, ప్రకృతి సహకరించక ప్రతి సంవత్సరం 10 నుంచి 20 లక్షలు ఎకరాలలో పంట నష్టం జరిగితే పట్టించుకునే నాదుడు లేడు. గవర్నమెంట్ గొప్పలకు పోయి 2 నుంచి 3 లక్షల బడ్జెట్ పెడుతున్నారు ఒక బడ్జెట్ కాలానికి, ఒక ఆర్థిక సంవత్సరంకు. మరి రైతులకు ఎంత కేటాయిస్తున్నారండి? అన్ని శాఖలకు కలిపి రైతులకు మెయిన్ ప్రధానంగా వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలు కూడా ఉన్నాయి కదా, వాటి అన్నిటి కలిపి 21 వేల కోట్లు పెడుతున్నారండి. 3 లక్షల కోట్లు, 2 లక్షల కోట్ల బడ్జెట్లో మన పర్సంటేజ్ తీయండి. రైతులు ఎంతమంది ఉన్నారు, రైతుల నుంచి వచ్చేటటువంటి ఆదాయం ఎంత, మన నుంచి తీసుకునేది ఎంత, మన యొక్క రైతులకు ఖర్చు పెట్టేది ఎంత, ఇదంతా కూడా పెద్దలు సారంపల్లి మల్లారెడ్డి గారు అలాంటి మేధావుల చేత ప్రణాళిక రాపించాలి. అంటే రైతుల నుంచి ఏం తీసుకుంటున్నాం, ఏమి ఇస్తున్నాం. మొన్నటికి మొన్న సెంట్రల్ గవర్నమెంట్లో అదేది మద్దతు ధర ఎన్ని 14 రకాల పంటలే వండుతున్నాయండి దేశంలో. 100 రకాల పంటలు ఉన్నాయి, కేవలం 14 రకాల పంటలకు. ఎక్కడ వాళ్లకు ఎక్స్పోర్ట్ చేస్తేనో కొనుక్కుంటేనో గవర్నమెంట్కి ఇంత, వానికింత, ఎక్కడెక్కడైతే వస్తే ఆ పంటలకు మాత్రమే పెంచిండ్రు. 69 రూపాయలండి ఒక క్వింటాల్, 69 రూపాయలు. ఓకే, ఇదే విషయంపై ఒకసారి మనం తీగల సాగర్ గారి దగ్గరికి వెళ్దాం. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనేటువంటి తీగల సాగర్ గారు, ప్రస్తుతం మీరు చెప్పండి, గుజరాత్ 2017లో ఇచ్చిన తీర్పు ప్రకారం ఏదైతే రైతులు ఆత్మహత్య చేసుకుంటారో వారికి 30 రోజుల లోపే వారికి నష్టపరిహారం, వాళ్ళకి ఏదైతే కంపెన్సేషన్ రావాలో ఇవ్వాలని తీర్పునిచ్చింది 2017.
అలాగే 2018లో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి సంబంధించిన అసలు ఈ ఆత్మహత్యలు ఎందుకు చేస్తున్నారు, రైతులే ఎందుకు చేసుకుంటున్నారు, కారణాలు మాకు తెలపండి అని అప్పుడు చాలా పెద్ద ఎత్తుననే బెంగాల్ కోర్టు కూడా ఒక తీర్పునిచ్చింది ఈ విషయంపై. అది కాకుండా ఈరోజు 141 మంది కాక 640 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నప్పటికీ రూపాయి కూడా చెల్లించని ఈ ప్రభుత్వాలపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? వాస్తవంగా ఇది 141 మంది అనేటువంటిది గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పడినటువంటి కొత్తలో అసలు పరిహారమే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా అన్నటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు మరణించినటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కుటుంబాలని సంప్రదించి మాట్లాడి హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ఒక మహాధర్నా నిర్వహించి తర్వాత ఢిల్లీకి వెళ్ళి రైతుల ఆత్మహత్యల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కూడా ధర్నాని నిర్వహించారు. అప్పుడు గత కేసీఆర్ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా మనం అడిగినటువంటిది 5 లక్షల రూపాయలు అయితే 5 లక్షలు కాదు అనేటువంటి ఒత్తిడికి లొంగిన తర్వాత మేము 6 లక్షలు ఇస్తాం అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాం. అప్పుడు మేము కూడా తెలంగాణ రైతు సంఘం తరఫున నల్గొండ జిల్లా సంబంధించినటువంటి రైతులది హైకోర్టులో కేసు వేసాం. ఈ కేసు కూడా అప్పటి నుంచి నడుస్తున్నది. ఇప్పుడు మెదక్ జిల్లా నుంచి కూడా రైతుల ఆత్మహత్యల కుటుంబాలతోనూ ఒక కేసుని అక్కడి నుంచి కూడా వేశారు. అయితే ఈ 141 మందికి సంబంధించినటువంటిది ఏంటంటే గతంలో ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకు పరిహారం అందలేదో 1,50,000 రూపాయల చొప్పున గతంలో ఎక్స్గ్రేషియా ఇచ్చేవాళ్ళు. దానికి అనేక రకాల పత్రాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉండేది. దానికి సంబంధించినది ఇప్పుడు కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాని ప్రకారం ఎన్ని డబ్బులు, కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రం. ఆ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకోవడం అంటే కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, అప్పుల బారిన పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి పరిహారం ఇవ్వాలనేటువంటిది డైరెక్షన్ ఇచ్చారు. అది సరైనటువంటిది. దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలన చేసి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలనేటువంటిది మొదటి అంశం. రెండవది కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటిది యాక్చువల్ గా వారు చెప్పినట్టు మంచి స్కీము. అది ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబమే కాదు, సహజ మరణమైనా, యాక్సిడెంట్ అయినా, పాము కాటుతో అయినా, కరెంట్ షాట్ తో చనిపోయినా ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేటువంటిది రైతు బీమా పథకం వచ్చింది. ఆ బీమా పథకము అనేటువంటిది ఏదైతుందో 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మేము అడిగింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని రైతు సంఘాలన్నీ కూడా కుటుంబ యజమానులు ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రకారము మీరు వయసు పెడుతున్నారు, 60 ఏళ్ళు లోపు 59 సంవత్సరాల వరకు మీరు వయసు 59 వరకు పెట్టారు. అది తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఇది చాలా కొంచెం ఫ్యూడల్ స్వభావం ఉన్నటువంటిది. కుటుంబ పెద్ద 70 ఏళ్ళైనా 75 ఏళ్ళైనా తండ్రి పేరు మీదనే భూమి ఉంటది. కాబట్టి రైతు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ బీమా పరిధిలోకి తీసుకురమ్మని మేము అడిగాం. దానికి మేము చెప్పింది ఏంటంటే ఇప్పుడు దాదాపు 1,200 కోట్ల నుంచి 1,400 కోట్ల రూపాయల దాకా బీమాకు ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. క్లెయిమ్ అవుతున్నాయి ఎంత ఉన్నాయి అని అంటే 800 కోట్ల నుంచి 850 కోట్లు క్లెయిమ్ అయింది. మిగిలిన దాంట్లో దాదాపు 500 కోట్ల దాకా బీమా కంపెనీలకు పోతుంది. మనం కడుతున్నటువంటి బీమా వ్యవసాయ శాఖ ఉంది, మనకు సిబ్బంది ఉన్నారు. ఈ సిబ్బంది ఉన్నటువంటి సమయంలో మీరు ఏజీని కూడా పెంచి వీళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా 5 లక్షల రూపాయల చొప్పున ఇచ్చినా కూడా మనం ప్రీమియం కడుతున్నటువంటి డబ్బులతోనే సరిపోతుంది. కొంత కరప్షన్ కి అవకాశం ఉంటది. కాబట్టి ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా ఏ రకంగానైతే డైరెక్ట్ గా రైతుల ఖాతాల్లో వేస్తున్నామో ఆ రకంగా వ్యవసాయ శాఖ ద్వారానే చేస్తే ఇంకా ఎక్కువ మందిని ఈ బీమా పరిధిలోకి తీసుకొని వచ్చేటువంటి అవకాశం ఉంటది. అది చేయమని మనం అడుగు. స్కీమ్ మంచిది. చాలా కుటుంబం రోడ్డు మీద పడకుండా వెంటనే వారం రోజులలో గతంలో లాగా అన్ని సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్ ఇవన్నీ వ్యవహారాలు లేకుండా డైరెక్ట్ గా ఇచ్చేటువంటి ఆ స్కీమ్ వరకు మంచి స్కీము, రైతాంగానికి ఉపయోగపడేటువంటిది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి రైతు సంఘాలన్నీ కూడా అడుగు. తర్వాత మీరు అడిగినట్లు ఇప్పుడు గుజరాత్ కోర్టు ఇవన్నీ ఇప్పుడు స్వామినాథన్ కమిటీ 2006లో వచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ ఏంటంటే ఈ దేశంలో రైతులు, దేశానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాత
ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సినటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. Yes. దీనికి ఏం చేయాలి పరిష్కారం అనేటువంటిది ఆయన నేతృత్వంలో కమిటీ వేస్తే, ఆయన చిన్న మనిషి ఏం కాదు, మొత్తం గ్రీన్ రెవల్యూషన్ కి పితామహం ఉంటుంది. Yes. మొత్తం అసలు ఉత్పాదకతని పెంచేటువంటి దాంట్లో కీలకమైనటువంటి భూమికని పోషించినటువంటి వ్యక్తి. ఆయన ఇచ్చినటువంటి రికమెండేషన్ అంటే ఎందుకు ఇంత జరుగుతున్నాయనంటే, రైతులు పెట్టినటువంటి పెట్టుబడికి 50% అదనంగా కలపాలి. దాంట్లో కాంప్రహెన్సివ్ కాస్ట్ C2+50% అనేటువంటిది ఆయన చేసినటువంటి సూచన. దాని ప్రకారం ఇప్పుడు మొన్న నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధరలో పెట్టుబడి కంటే కూడా తక్కువగా కేటాయించింది. మన రాష్ట్రం నుంచి రికమెండ్ చేసినటువంటి దాంట్లో కూడా అంత రేటు కేటాయించలేదు. వరికి కానీ పత్తికి కానీ మేజర్ పంటలు ఉన్నటువంటి దాంట్లో ఏది కూడా రికమెండేషన్ కంటే కూడా తక్కువగా చేసింది. ఎప్పుడు మిగులుతుంది రైతుకు? పెట్టుబడి కంటే అదనంగా 50% కలిపి మద్దతు ధర నిర్ణయిస్తే రైతుకు మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. అది మొదటి సిఫార్సు, అంటే రైతుల ఆత్మహత్యలు ఆపడం. రెండవది ఏంటంటే రుణ విమోచన కమిషన్. మొత్తం భారతదేశ వ్యాప్తంగానే ఒక రుణ విమోచన కమిషన్ అనేటువంటిది ఉండాలి. ఆ రుణ విమోచన కమిషన్ గనక ఉంటే వాటిని ఆపడానికి, దానికి చట్టబద్ధత కావాలని దేశవ్యాప్తంగా ఉండేటువంటి రైతు సంఘాలు అడిగింది. ఇది కేరళలో ఆ రకమైనటువంటిది ఉంది, దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయమని చెప్పి అడిగింది. అంటే రైతుల ఆత్మహత్యలు కానీ వీటన్నిటిని నివారణ చేశారు. ఏటా 10,000 మందికి పైగా రైతుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్పినట్లు మన దగ్గర 600, 650, 700 దాకా కూడా ఆత్మహత్యలు. ఇన్ని చేసినాం, రైతాంగానికి ఇన్ని స్కీములు పెట్టామని చెప్పినప్పటికీ కూడా రైతుల ఆత్మహత్యల పరంపర మాత్రం ఆగలేదు. అంటే ఒకవైపు ఉత్పాదకత పెరుగుతుంది, నీళ్లు వచ్చినాయి, సౌకర్యాలు వచ్చినాయి, మన కరెంట్ వచ్చింది, ఇవన్నీ వచ్చినా, మిషనరీ వచ్చినా గతంలో ఆత్మహత్యలు లేవు. ఇప్పుడేమో ఆత్మహత్యల పరంపర కొనసాగదు. దీన్ని ఆపడానికి ఆయన సూచించినటువంటి దాంట్లో ఈ రెండు. వీటితో పాటు పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా అనేటువంటిది రైతాంగానికి ఉపయోగపడట్లేదు, అది బీమా కంపెనీలకు ఉపయోగం. కానీ మనలాంటి రాష్ట్రంలో పంటలకు బీమానే లేదు. ఇప్పుడు ఎన్ని ఇచ్చిండ్రు? 50 కోట్లు మాత్రమే మొన్న రిలీజ్ చేసింది. 50 కోట్లు కాదు కదా, నువ్వు ఏటా కనీసం 5 లక్షల ఎకరాల నుంచి 6 లక్షల ఎకరాల దాకా పంటలు నష్టం జరుగుతుంది. అకాల వర్షాలు, వడగళ్ల వాన, తర్వాత ఈ చీడపీడలు వస్తున్నాయి, గులాబీ తెగులు వస్తుంది, తామర వైరస్ వస్తుంది, ఒకేసారి లక్షల ఎకరాలలో పంట దెబ్బతింది. దీన్ని నివారణ చేయడానికి కనీసం ఒక పంటల బీమా కావాలనేటువంటిది రైతు సంఘాలన్నీ కూడా అడుగుతున్నాయి. మన రాష్ట్రంలో ఇప్పుడు బీమా లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వమే బయటకు వచ్చింది. మన ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ తో సహా 8 రాష్ట్రాలు బయటకు వచ్చినాయి. ఆ కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్రాల వాటా పెంచేసి తన వాటా తగ్గించుకున్నది. అందుకని పంటల బీమా కూడా కావాలనేటువంటిది రైతు సంఘాలు అడుగుతున్నాయి. ఒక్క మాట సాదిక్ గారు అడిగిన దానికి నేను ఒక మాట చెప్తాను. వాస్తవంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, వెస్టర్న్ యూపీ, మహారాష్ట్ర ప్రాంతంలో వచ్చినటువంటి మూమెంట్ మన దగ్గర రావట్లేదు అనేటువంటిది వాస్తవం. వారు చెప్పినటువంటిది రైతు సంఘాల్లో కూడా సుదీర్ఘమైనటువంటి చర్చ చాలా సందర్భాల్లో చేసాం. అన్ని రైతు సంఘాలు కూడా కూర్చున్నాం. ఎప్పటికప్పుడు మభ్యపెట్టేటువంటి దాంట్లో మన రాష్ట్రమే కాదు, సౌత్ లో పాలక వర్గాలు ఆ రకంగా భ్రమలు కల్పించేటువంటి దాంట్లో సక్సెస్ఫుల్ గా ఉన్నాయి. దాన్ని అధిగమించి పోరాటాలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా రైతు సంఘాల మీద ఉంది. సాదిక్ గారు ఆశించినట్లు ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ రకంగా సన్నద్ధం అవుదాం అనేటువంటిది విజ్ఞప్తి. ఓకే, ఇదే విషయంపై ఒకసారి ఏదో మన బాలు యాదవ్ గారు ఏదో చెప్పబోతున్నారు, చూసుకున్న తర్వాత మన బండారు రామ్మోహన్ గారు కూడా వచ్చారు, వారికి కూడా ఫోర్సైట్ ఆహ్వానం వస్తుంది. యాదవ్ గారు మీరు చెప్పబోయారు, ఒకసారి చెప్పండి సార్, ఏం చెప్పబోయారు? సార్ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు అన్ని రాష్ట్రాలు మన ప్రధానమంత్రి గారు పెట్టిన దాంట్లోకి వెళ్ళి ఎట్లయితే రాష్ట్రాలు వెళ్ళిపోతున్నాయో, ఇప్పుడు ఫైనల్ గా గవర్నమెంట్ కు ఎల్ఐసి అనేటటువంటిది ఒక పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఒక పెద్ద సంస్థ, నమ్మకంతో కూడినటువంటిది. ఆ సంస్థ కూడా ఈ రోజు గవర్నమెంట్ అది మేము చేస్తున్నటువంటి ఈ యొక్క సేవ ఏది రైతు బీమా అనేటటువంటిది ఒక సేవా రూపకంగా గవర్నమెంట్ కు మేము సపోర్ట్ చేస్తున్నాము. అది నో ప్రాఫిట్ నో లాస్ చేస్తున్నాము. అయినా కూడా మీరు ఇంకా ప్రీమియం కట్టకుండా రైతులు చనిపోతే వాళ్ళ బాండ్లు ఇచ్చి మాకు పంపిస్తున్నారు. కాబట్టి అవసరమైతే మేము దూరం అవుతాము, మీ ఒప్పందానికి మేము రద్దు చేసుకుంటామనే వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా కూడా గవర్నమెంట్ ఇంకా నిమ్మకు నీరెత్తినట్లు దాన్ని లెక్కకు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎట్లాగో ఫసల్ బీమా
వెళ్ళిపోయింది. ఈ రైతు బీమా కూడా ఒకవేళ ఎల్ఐసి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఈ బీమా కూడా లేకుండా పోతుంది. గవర్నమెంట్ ఈ మాత్రం ఆలోచన చేసి సోయితో పనిచేయాలనేది మా రైతు సంఘం నుంచి డిమాండ్ అనేది. రైట్. ఇదే విషయంపై ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఏదైతే మల్లారెడ్డి గారు, సారంపల్లి మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా కేవలం కొద్ది మంది కాదు, 56 లక్షల మంది ఎవరైతే ఉన్నారో 56 లక్షల ఎకరాల పంట పొలాలు ఏదైతే నష్టపోయాలని చెప్తాను అకాల వర్షాలతోని. ఈరోజు ఏదైతే ఉన్నదో 30% మనం ఆధార్ టోటల్గా 100%లో 30% ఏదైతే ఉన్నదో పంటకు సంబంధించిన ఈ ధాన్యం మీద, 30% పత్తి మీద, అలాగే ఇంకా అనేక ఏదైతే మనం ఉత్పత్తి చేసే బదులు ఎగుమతి చేసుకుంటున్నాము. అయినప్పటికీ ఈరోజు ఏదైతే బీడిపోయిన భూములు దాన్ని సాగుకు ఉపయోగించబడితే మాత్రం ఖచ్చితంగా ఎగుమతి కాకుండా దిగుమతి చేసే రాష్ట్రంగా ఏర్పడుతుంది అని చెప్పారు. అదే విషయంలో 640 మంది దాకా ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఈ విషయంపై కొంతమంది రైతుల పేరిట వేదికలుగా ఏర్పాటై ప్రభుత్వాన్ని దృష్టి మళ్లించే దిశగా తీసుకెళ్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్ అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ను. ఇట్ ఈస్ ఇన్ ఏ మ్యూట్ మోడ్. జమీల్ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం. వారందరితో ఏకీభవిస్తేనే కొన్ని అదనపు విషయాలు చెప్తాను. నేను సాగర్ గారు వివరంగా చెప్తారు అసలు రైతు కమిషన్ ఏంటి, అంతకుముందు మనకు అసలు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఏంటి, దానిలో 2 సూచనలు ఏంటి, రుణయుక్త కమిషన్ ఎందుకు చేయాలి, ఇవన్నిటితో ఏకీభవిస్తూనే వారు ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏమనంటే ఏదైతే పంటల బీమా పథకం ఉందో మనం కట్టే ప్రీమియం కంటే ఒక రకంగా చెప్పాలంటే సరిగ్గా ప్రభుత్వమే సహాయం చేస్తే కొంచెం ఎక్కువ అవసరం. కానీ ఏదైతే మరణాలు ఉన్నాయి కదా దాని ప్రీమియం కంటే నిజంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకుంటే కొంత అవినీతి లేకుండా చూస్తే మనము ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కట్టే డబ్బుల్లో మనం ఎంతమంది చనిపోయినా ఇచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఆలోచించాలంటున్నాం. 59 ఏళ్లకు కుదించడానికి స్టాలిన్ గారు అడ్వకేట్, నేను అడ్వకేట్ కనుక ఎల్ఐసి అంటే నిబంధనలు, ఇన్సూరెన్స్ నిబంధనలు అంగీకరించవు. కనుక ఏం చేయాలంటే మరణాల విషయంలోకి వచ్చాకల్లా రైతులందరూ పెద్ద మనుషులుగా ఉంటారు, 60-70 ఏళ్ల భూ వేసమని ఉంటారు. కనుక వాళ్ళకి న్యాయం జరగాలంటే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా కాదు, ప్రభుత్వమే ఆ మొత్తం ప్రీమియం డబ్బులు కట్టే బద్దు ఇటువంటి వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటది అనుకోండి. ఇక నిన్నగాక మొన్న ఒక 14 పంటలకు వాళ్ళు మన ఏమంటారు మద్దతు ధర అంటే హల్లి సున్నా కూడా కాదంటున్నాను. ఇంతకు సాగర్ గారు చెప్పారు కదా, కరెక్ట్ అంటున్నాం. ఎందుకంటే మద్దతు ధర అంటే ఉత్పత్తి ఖర్చు ఎంత అవుతుంది శాస్త్రీయంగా లెక్క కడుతున్నారా? ఇవాళ వరి పంట ఉత్పత్తి చేయడానికి 3000 రూపాయలు క్వింటాల్ ధాన్యాన్ని ఖర్చు అవుతాయి. ఏది ధాన్యం సంగతి చెప్తున్నాను. ప్రపంచంలో 2 ఘనత సాధించిన, ఒకటి వడ్లు, రెండోది మన గోధుమలు. ఈ రెండింటిని ప్రపంచంలో ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో మనం ఉన్నాం ప్రపంచంలో. కనుక అటువంటి అప్పుడు ఈ ధాన్యం వరకే పరిమితం అయితే నిన్న పెంచిన చూడండి 63 రూపాయలు 20 పైసలు అంటే పిచ్చవేస్తున్నారు రైతులకు. వీళ్ళందరూ కూడా 100 రూపాయలు పెంచవచ్చు కదా. మీరు ఎరువులు పురుగు మందుల ధరలేమో 100లో పెరుగుతుంటాయి, 1000లో పెరుగుతుంటాయి. ఇది మాత్రం 32 రూపాయలు 90 పైసలు. ఆ 90 పైసలు ఏ లెక్క నాకు ఇప్పటికీ అర్థం కాదు. శాస్త్రీయంగా ఉత్పత్తి ఖర్చులు లెక్క పెడతలేరు. ఉత్పత్తి ఖర్చులు లెక్క పెట్టడంలో రైతులు కూడా కొంత మామాయకంగా మనం వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నామంటున్నాం. మన రైతు సంఘాలు చేయాల్సిన పని మొట్టమొదటిది ఏంటంటే రైతు ఇంటిల్లి పాది కష్టం చేస్తారు కదా జమీల్ గారు, దాన్ని ఎందుకు లెక్కలో తీసుకుంటలేరు అంటున్నాను. ఇవాళ వడ్లు కల్లాడైంది, రోజు ఉడుచుకుంటున్నాం, దగ్గర చేస్తున్నాం, మళ్ళీ రాత్రి వర్షం వస్తుందని కప్పు పెడుతున్నాం, మళ్ళీ పొద్దున ఉడుస్తున్నాం. ఊడు కావన్నా అంటే ఇంటిల్లి పాది 4 పని చేస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు, దేవుడిచ్చిన రెక్కలు మాకు ఇంకా మా కష్టానికి విలువ ఎక్కడ అంటున్నారు. నిజంగా చెప్పాలంటే రైతు కనుక ఆ ఇంటిల్లి పాది శ్రమకు అంటే కూలు వేసినప్పుడు లెక్క పెడుతున్నారు. లెక్క చేస్తే ఈ 3000 కూడా సరిపోతుంటారు. ఏది వరి ధాన్యం విషయానికి వస్తే 3000 అంటే ఇంక్లూడింగ్ 3000 ప్లస్ 1500 4500 ఉండాలి. ఒకనాడు చిన్నప్పుడు జమీన్ గారు తులం బంగారము పుట్టెడు బొడ్లు సమానం ఉంటుండే. ఇప్పుడు తులం బంగారం 1,00,000 రూపాయలు. మరి పుట్టెడు బొడ్లు ఎక్కడ? మా అంటే 5.5 క్వింటాలు. మా అంటే మా లెక్క రాష్ట్రంలో రకరకాల తేడాలు ఉంటాయి కానీ 70 కిలోల బస్తాలు 8 అయితే ఒక పుట్టెడు వడ్లు అనుకుంటే పుట్టెడు వడ్ల విలువ మీకు తెలుసు కదా, చూస్తున్నాం కదా. 5.5 క్వింటాలు అంటే మా అయితే 12,000 13,000 అంటే ఎక్కడ 1,00,000 రూపాయలు తులం బంగారం ఎక్కడి. అట్లానే ఆహార ధాన్యాలు రేటు పెరగాలని నేను అంటలేను. కానీ మొత్తం మీద ఒక ఆహార ధాన్యాలు కానీ తృణధాన్యాలు కానీ ఇవి కాకుండా కూరగాయలు పండించే రైతులు చూడండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మదనపల్లిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మదనపల్లిలో ₹1 రూపాయి టమాటా అవుతుంది. ఉల్లిగడ్డ రేటు పాటుకున్న కర్నూలు మార్కెట్లో పడిపోతుంది. అటువంటి అప్పుడు మేము పని చేసినాం, మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు, ఏది గవర్నమెంట్ చేయాల్సిన పని. ఈసారి అసలు దానికి డబ్బులేదు. మేమేం చేసాం, మదనపల్లి నుంచి ₹1 అక్కడ ఉన్నప్పుడు ₹2 కిలో చొప్పున కొని మన ఎర్రగడ్డ మన రైతు బజార్లో ₹5 అమ్మినాం.
మొత్తం ట్రాన్స్పోర్ట్ మేము వెళ్ళడము రెక్కి నిర్వహించడం మొత్తం కొనుక్కొని లారీ కిరాయితో కలుపుకుంటే మాకు రూపాయి లాభం వచ్చింది. ఏది 5 రూపాయలకు అమ్మితే అప్పుడు 10 రూపాయల ధర ఉండే ఏది టమాటా ధర అక్కడ ఎర్రగడ్డ. సో మన రైతు బజార్లో నేను అంటే ఒక స్వచ్ఛంద సంస్థ 2 రూపాయల కిలో అంటే వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చే ₹1.5 అమ్ముడు ఉందని 2 రూపాయలకు మంచి గ్రేడింగ్ చేసి తీసుకొచ్చి హైదరాబాద్ మన రైతు బజార్లో అమ్మితే మాకు ₹1 లాభం వచ్చింది. ఆ రూపాయి కూడా వాళ్ళకే ఇచ్చినాం, రైతులకే ఇచ్చినాం. మేము మధ్యవర్తిగా ఉన్నాం అంతే, కేవలం అది తీసుకొచ్చి గడిపడం. అటువంటి అప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలి? ఈ పని చేయాలి కదా. ఎక్కడైతే ఉల్లి ఎక్కువ పడుతుందో అక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలి, అక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి. మనం ఏం చేస్తాం, మన ప్రభుత్వ విధానాలు ఎట్లుండే అంటే మన దున్నపోతి అంటే దూడని కట్టేసే పద్ధతి ఉంటుంది. మీకు ఉల్లిగడ్డల ధర పెరిగిందంటే ప్రపంచం అంతా తలకిందులైనట్టు మాట్లాడతారు. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే గాంధీ మన అసెంబ్లీ ముందట కూరగాయల దండలు వేసుకొని ఉల్లిగడ్డల దండలు వేసుకొని పొలం ఇప్పుడు దిగుతలేదు. చాలా నేను సాగర్ గారు మేమంతా ప్రయత్నం చేసి మీరు అట్లా చేస్తే రైతులను నష్టం చేస్తారని, రైతుల ఓట్లు పోతాయి అంటే ఇప్పుడు దిగి వచ్చింది. ఎవడు కూడా కూరగాయల దండలు వేసుకొని ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు అంటే రైతుల సమస్యలు పెద్ద. వీళ్ళు ఏం చేస్తారు, మధ్యతరగతి వ్యక్తులు మాత్రం చూస్తున్నారు. ఎవ్వడు కూడా బియ్యం రేటు అనేది చచ్చిపోలేదు, కానీ బియ్యం రేటు తగ్గిందని కూరగాయల రేటు తగ్గిందని చచ్చిపోయింది. రైతులు చచ్చిపోయింది, ఇల్లు చచ్చిపోతుంది అంటే. కనుక నేనేమంటున్నానంటే ఈ ధరల నిర్ణయంలో ఒకటి చిల్లర వేయకండి. మీరు శాస్త్రీయంగా లెక్క కట్టి స్వామినాథన్ కమిషన్ చెప్పిన ప్రకారం 1.5 రెట్లు ఇవ్వాల్సిందే. ఇవాళ వరి మద్దతు రేటు ఇది కరెక్ట్ కాదు, వరి కానీ గోధుమ ఏమైనా సరే. కాకపోతే పంజాబ్ వాళ్ళు అక్కడ ఉత్తర భారతదేశంలో వాళ్ళ ఉద్యమాలు ఎక్కువ ఉంటాయి కనుక గోధుమ ధర నిర్ణయించడంలో కొంత వాళ్ళకి మేలు చేస్తున్నారు. కానీ మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ఇవాళ వరి పంటలు ఆంధ్రప్రదేశ్ మించిపోయింది. అన్నపూర్ణ అంటే మన తెలంగాణ అయిపోయింది. అటువంటి అప్పుడు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ధరల నిర్ణయంలో శాస్త్రీయ దృక్పథం అవలంబించాలి. ఈ బీమా పథకంలో అయితే రైతులు చనిపోతే ఇచ్చే బీమా మనం కట్టే ప్రీమియం ఎక్కున్నది మన ప్రభుత్వం కనుక 70 ఏళ్ళకి 80 ఏళ్ళు కూడా బీమా చనిపోయిన వాళ్ళకి బీమా వర్తించాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ దీన్ని చర్య తీసుకోవాలి. ఇక పంటల బీమా అంటారా, అంత ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకు వస్తలేవు జమీల్ గారు. ఎందుకంటే పంటల బీమాలో ప్రకృతి శాపం ఎక్కువ. పాలకుల పాపం ఎట్లా ఉంటది, ప్రకృతి శాపం ఏంటంటే అకాల వర్షాలు ఎటువంటివి ఉంటాయి, లేకపోతే గాలులు, దుమారాలు, కరువులు, కాటకాలు. దీంతో ఏమైందంటే ప్రీమియం కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది వాళ్ళు. కనుక ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ బీమాకు రావడం లేదు. ఇప్పుడు బీమా ఎక్కడ, కేవలం మనం రుణం తీసుకున్నప్పుడు మాత్రమే బ్యాంకర్లు మాత్రమే మీకు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. మిగతా చోట ఇన్సూరెన్స్ చేస్తారు. ఎవరు చేస్తున్నారు? సొంతంగా ఇన్సూరెన్స్ చేసే పరిస్థితి లేదు. కనుక పంటల బీమానేమో పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించేయాలి. రైతులు చనిపోయినప్పుడు ఇచ్చే బీమా డబ్బులు 5 లక్షలు ఏవైతున్నాయో అది ఇన్సూరెన్స్ కంపెనీతో నిమిత్తం లేకుండా ప్రభుత్వమే తీసుకుంటే బాగుంటది. మనకు ఇష్యూ అది కనుక దాన్ని ఫేస్ చేస్తున్నాను జమీల్ గారు. మిగతా అందరి అభిప్రాయాలతో రైతు ఏడ్చిన రాజ్యం, ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు. ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. ఇప్పుడైతే మరీ ఈ అధ్వానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరింత అధ్వానంగా ఉన్న పరిస్థితి. అంతకుముందు బాగుందా అంటే కొంచెం మెరుగుంది, ఇందులో మెల్ల ఇప్పుడు ఇంకా అధ్వానమైనా నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బండారు రహమాన్ గారు. ఇప్పుడు ఒకసారి సాదిక్ అలీ గారి దగ్గర కంక్లూడ్గా వెళ్దాం, దాని తర్వాత మల్లంపల్లి సారంపల్లి మల్లారెడ్డి గారి దగ్గర వెళ్దాం. సాదిక్ అలీ గారు, ఇప్పుడు ప్రశ్న ఏదైతే ఉన్నదో చాలా ఒక బ్రహ్మాండమైన మాట మనం బండారు రహమాన్ గారు చెప్పారు. రైతు ఏడ్చిన ప్రభుత్వం ఎప్పుడు కూడా బాగుపడదని చెప్పారు. ఈరోజు రైతులు ఏడుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చూస్తుంటే మాత్రం రైతులు ఏదైతే అన్నదాతగా గుర్తింపున మన దేశంలో రైతులు ఏడుస్తున్నారు ఎక్కువ శాతం. ఈ విషయంపై మీరు కంక్లూడ్గా ఏమంటారండి? ఇప్పుడు జమీల్ గారు, సారంపల్లి మల్లారెడ్డి గారు లైన్ లో ఉంటే కొంత వారికే మాట్లాడే అవకాశం ఇద్దాము. మీరు చెప్పిన తర్వాత కంక్లూడ్ గా చెప్తాను. నేను ఒక్క నిమిషం చెప్తాను, కంక్లూడ్ చేస్తాను. ఒకే నిమిషం చెప్తాను. ఆ ఒక్క నిమిషం ఏంటంటే, ఒక కార్యాచరణ ప్రణాళిక రైతు సంఘాలకు అవసరం. ఆ రైతు సంఘాలతో పాటు రైతులకు సంబంధించినటువంటి గ్రామాలకి విద్యార్థి సంఘాలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, చెలో రైతు అని, లేకపోతే చెలో పల్లెలకు పోదాం, పల్లెలకు పోవాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో రైతులు పడుతున్న కష్టాలను మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం. అట్లా చేస్తే తప్ప ఈ ప్రభుత్వం కన్ను విప్పదేమో. ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఒక్కసారి నేను కోరుకునేది ఏంటంటే, మనమంతా కలిసి ఒక రైతు ఉద్యమం వైపు మనం అందరం కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైతు ఉద్యమం ఈరోజు చాలా ముఖ్యమైనది. రైతును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తక్షణ అవసరంగా మనం అందరం భావించాలి. రైతుకు భిక్ష వేయడం లేదు. అంటే మేము రైతులకు ఇంత ఇస్తున్నాం అని చెప్తున్నారు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దగ్గర డబ్బులు లేవు, ఇంతవరకు రైతు భరోసాలు చాలా మందికి అందలేదు, దానివల్ల రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు సీజన్ ఏంటంటే విత్తనాలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. సీజన్ ఏంటంటే ఎరువులు కావాల్సిన అవసరం ఉంది.
విత్తనాలకు కూడా వాళ్ళు రైతులు క్యూలు కట్టాల్సిన అవసరం వచ్చింది. మరి విత్తనాలు ఒకవైపు రైతుకు దొరకడం లేదు, మరి కల్తీ విత్తనాలు మరొక వైపు ఉన్నాయి. మరొక ముఖ్యమైన విషయం అంటే ఎరువుల విషయంలో కూడా ఈసారి యూరియా మనకి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతుంది. ఆ యూరియా విషయంలో కూడా మనం తక్షణంగా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకోవాలి ప్రభుత్వం. వీటన్నిటికి సంబంధించి రైతు సంఘాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనమంతా కలిసి ఊళ్ళలో ఇప్పుడు ఈ సమస్యల్ని మన ఊళ్ళో క్షేత్రస్థాయిలో మనం తెలుసుకోవడానికి మనమంతా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మనం ముందుకు వెళ్ళాలని. రైట్, ఇదే విషయంపై ఒకసారి సారంపల్లి మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. కంక్లూడ్గా మల్లారెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా ఫ్యామిన్ ఏర్పడ్డప్పుడు నార్మన్ బోర్లాగ్ ఎట్లయితే ప్రపంచాన్ని ఒక బ్రహ్మాండంగా ఆదుకున్నారో రైతులను, అలాగే మనకు సంబంధించిన స్వామినాథన్ కమిషన్ కూడా చాలా వరకు సిఫారసులు చేసి ప్రభుత్వాలకు అందజేశాయి. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో మాత్రం మన ప్రభుత్వాలు వైఫల్యాలు చెందాయి, ఇప్పటి వరకు చెందుతూనే ఉన్నాయి. ఈ విషయంపై మీరు చెప్తున్నట్టుగా, సాదిక్ అలీ గారు చెప్పినట్టుగా, మనకు సంబంధించిన బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా, మనకు సంబంధించిన బాలు చెప్పినట్టుగా విద్యార్థులు మేధావులు అందరు గడిచి ఒకసారి ఊర్లల్లో పల్లెటూరికి సంబంధించి వెళ్ళి రైతులను అవగాహన కల్పించి ఈ రాష్ట్ర ప్రభుత్వాల మెడల వంచి ఈ రైతుల ఆత్మహత్యలు, అలాగే మీరు చెప్పినట్టుగా కౌలు రైతుల విషయం పైన కూడా రైతే కాదు అక్కడ సంబంధించిన కౌలు రైతు కూడా అంతే సమస్యలతో ఈరోజు వాళ్ళు కూడా దానికి సంబంధించిన వాళ్ళు కూడా దానికి నష్టపోతున్నారు. ఈ విషయంపై కంక్లూడ్గా సార్, యా సాదిక్ అలీ గారు ఏదో ఫింగర్ రేస్ చేస్తున్నారు. ఐ థింక్ దట్ హియర్ వాలిడ్ పాయింట్ టు సే. చెప్పండి సార్. కౌలు రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద లేఖ రాస్తారు ఎలక్షన్లకు ముందు, దాన్ని కూడా ప్రస్తావించాలని నేను సారంపల్లి మల్లారెడ్డి గారు కోరుతున్నాను. యా, ఇదే విషయంపై సారంపల్లి మల్లారెడ్డి గారు డైరెక్ట్గా మీకు సాదిక్ అలీ గారు కౌలు రైతుల విషయంపై కూడా మీరు ఒకసారి స్పందించి ప్రభుత్వానికి ఒక సలహా సూచనలు ఏమిస్తారని మనం ఇది చేద్దాం సార్. మీ డిబేట్లో పాల్గొన్న రైతు నాయకులందరికీ ధన్యవాదాలు. తర్వాత ఒక మంచి డిబేట్ను తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఈ ప్రభుత్వం వచ్చి 8 రోజులు అవుతూ ఉంది. కానీ అగ్రికల్చర్కు సంబంధించి కనుక చూస్తే వ్యవసాయ శాఖ మాటలు చెప్పడం తప్ప ఆచరణలో ఏమీ లేదు. ఎందుకంటే దీనికి ప్రణాళిక లేదు. వ్యవసాయ శాఖకు ఒక ప్రణాళిక ఉండి దీనికి అంత కేటాయించిందంత 1800 కోట్లు కేటాయించారు. 18,110 కోట్లు కేటాయించారు. ఈ 18,000 కోట్లతోటి ఏం డెవలప్ చేస్తారు? అందువల్ల ఏమిటంటే ఇప్పుడు భూభారతిని ఇంప్లిమెంట్ చేయాలి. ఎన్నడూ ఇంప్లిమెంట్ చేస్తారు? ఎప్పటికీ చేస్తాం వచ్చే సంవత్సరం లోపు అంటారు. వచ్చే సంవత్సరం అంటే మళ్ళీ 2026 ఎండింగ్. ఆ ఎండింగ్ కనుక ఇప్పుడు ఈ 70 లక్షల మంది రైతులు ఈ తగాదాల కోసం పరిష్కారాల కోసం తిరుగుతూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే వెంటనే దీన్ని తహసీల్దార్లను ఆర్డీఓలను కలెక్టర్లను ఏర్పాటు చేసి ఈ కేసులు పరిష్కరించాలి ఒకటి. రెండవది ఏమిటంటే అర్జెంటుగా ఈ 4 రోజుల్లో లీడ్ బ్యాంకును కూర్చోబెట్టి లీడ్ బ్యాంకుతో పంటల ప్రణాళిక, రుణ ప్రణాళికను తయారు చేయాలి. ఈ రుణ ప్రణాళిక ప్రకారం ఏమిటంటే ప్రతి రైతుకు అప్పులు ఇవ్వాలి. ఇప్పుడు రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులు ఉన్నారు. కానీ వాళ్ళు అప్పులు ఇచ్చేదంతా 42 లక్షల మందికే. అంటే ఇంకో 30 లక్షల మంది వాళ్ళు దాదాపు 70 ఏళ్ళుగా, అంటే మనకు 1956 నుంచి బ్యాంకు గడప తప్పని వాళ్ళు ఉన్నారు. అసలు నిజానికి ఆర్బీఐ చెప్పింది ఏమిటి? రిజర్వ్ బ్యాంకు ప్రతి రైతుకు మీరు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం అప్పులు ఇవ్వండి అని. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఏమిటి? ఒక పంటకు ఎంతైతే పెట్టుబడి ఉంటుందో ఆ పెట్టుబడి మొత్తం ఇవ్వాలి. అది ఇవ్వడమే కాకుండా ప్రైవేట్ అప్పులు ఉంటే వాటిని కూడా మీరు ఇన్స్టిట్యూషనల్ అప్పులుగా మార్చండి అని కూడా ఆదేశించారు. ఏ ఒక్క ఆదేశాన్ని బ్యాంకులు పాటించడం లేదు. కానీ బ్యాంకులు మాత్రం డిపాజిట్లు బాగా సేకరిస్తున్నాయి. బయట కాదు, గవర్నమెంట్ బడ్జెట్ డిపాజిట్లే వాళ్ళు సేకరించి బిజినెస్ చేస్తున్నారు. గవర్నమెంట్ 3-4% వడ్డీ ఇస్తారు, వీళ్ళు బయట 12-13% మార్చుకొని లాభాలు సంపాదించుకుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. అందుకోసం రుణాలు కీలకం. ఒకటి విత్తనాలు. అసలు నిజానికి విత్తన చట్టం చెయ్యాలి. మనకి ఇంతకుముందు 2004లో ఒక చట్టం చేశాం. అది ఇప్పటికీ పార్లమెంట్లో పెండింగ్ ఉంది. 2004 అంటే ఇప్పుడు 24.
అంటే దాదాపు 20 ఏళ్ల నుంచి పార్లమెంట్లో ఒక బిల్లు పెండింగ్లో ఉంది. ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు ఏది కూడా విత్తన చట్టం కాకుండా చూశారు. ఈయన మన కేసీఆర్ ఒక చట్టం తెచ్చారు 2017లో, అది పెండింగ్లోనే పెట్టారు. అందుకోసం విత్తన చట్టం లేకుండా ఎప్పుడో మనం హరిత విప్లవం అప్పుడు విత్తనాలు దిగుమతి చేసుకోవడానికి 1966లో ఏ చట్టం తెచ్చామో ఆ చట్టమే ఇప్పటికీ నడుస్తూ ఉంది. అసలు విత్తన చట్టం తెచ్చి నాణ్యత లేని విత్తనాలు ఇచ్చినటువంటి వాళ్ళ మీద కనుక పనిష్మెంట్ ఉంటే రైతులకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది కదా, అది లేదు. అందుకో దాన్ని బట్టి సాయిల్ టెస్ట్ చేసి టెస్ట్ను బట్టి ప్రణాళిక ప్రకారం పంటలు పండించాలి. ఒక్క వరి ఒక్క పత్తి కాకుండా మిగతా పంటలన్నీ కూడా పండించాలి. మిగతా పంటలన్నీ మనం ఎందుకు దిగుమతులు చేసుకోవాలి? కూరగాయలు 10 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం, 40 లక్షల టన్నులు వినియోగం అయితే 30 లక్షల టన్నులే పడుతున్నాయి. పండ్లు 15 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. ప్రతి పండ్లు జామ పండ్లు కూడా దిగుమతి చేసుకుంటున్నాం. కొత్తిమీర అండి 13,000 టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. అందుకోసం నేను ఆ విషయాలకు వెళ్ళను. కానీ ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ప్రత్యేకించి చెబుతున్నారు, వ్యవసాయ విశ్వవిద్యాలయం, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం, వాళ్ళు చెప్పినవన్నా ఈ ప్రభుత్వం పాటించే విధంగా ఉండాలి. ఇప్పుడు మా సెక్రటరీలు ఉన్నారు, అప్పుడు వీళ్ళు అధికారానికి వచ్చిన 15 నెలలకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆఫీసులలో ఏమీ పనిచేయరు. అసలు వ్యవసాయానికి సంబంధించి ఓ ప్రణాళిక లేదు, విత్తన సరఫరా లేదు, ఎరువుల సరఫరా లేదు, సలహాలు లేవు. అందులో వాళ్ళకు రైతులకు కొత్త సూచనలు కూడా ఏమీ లేవు. అందువల్ల ఏంటంటే వ్యవసాయ శాఖను ఒక ప్రక్షాళన చేసేటటువంటి విధంగా ఉండాలి. ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా తీసుకోవాలి ఒకటి. రెండవది ఏమిటంటే అసలు ఈ అన్ని చొరవ తీసుకునే ముందు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరితోటి ఒక కమిటీ ఎందుకు పిలవదు గవర్నమెంట్? వీళ్ళంతా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ కనుక పిలిస్తే వీళ్ళు ఇచ్చేటటువంటి సలహాలను కనుక పాటిస్తే వాళ్ళే అభివృద్ధి అవుతారు కదా. కాంగ్రెస్ చేసే పేరు వాళ్ళకు వస్తుంది. మేము ఇచ్చినా ఎవరు ఇచ్చినా. అంతకుముందు మాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి వారానికి ఒకసారి పిలిచి చెప్పేవాడు మమ్మల్ని వాళ్ళ రైట్ సార్. ఓకే, అయితే ఈరోజు ప్రస్తుతం ఏదైతే మల్లారెడ్డి గారు ఇచ్చిన సూచనలు సలహాలను, అలాగే సాదిక్ అలీ గారు, బండారు రామ్మోహన్ గారు, మనకు సంబంధించిన బాలు యాదవ్ గారు, అలాగే తీగల సాగర్ గారు ఇచ్చినట్టు సలహాల ప్రకారం మల్లారెడ్డి గారు లాస్ట్కి ఒక బ్రహ్మాండమైన సూచన ఇచ్చారు. ఏదైతే ప్యానెల్లో మాట్లాడుతున్నారో వారికి ఎంత అనుభవజ్ఞులైన వారు మాట్లాడుతున్నారు, ఈ అనుభవాలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వారితోనే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ రైతుల సమస్యల పట్ల, రైతులను సమస్యలు పరిష్కరించే విధంగా ఒక ప్రణాళిక లేకుంటే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదు. అందుకోసమే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ ప్రణాళికబద్ధంగానే ఏర్పాటు చేసి దాని మీద ఇదే విషయంపై ఒక ప్రణాళిక ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం దానికి ముందుకు సాగి ఈ రైతులు ఆత్మహత్యలు కాకుండా చూసి ప్రస్తుతం ఒక బ్రహ్మాండమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే యోచనలో ఉండాలని ఒక బ్రహ్మాండమైన సూచనలు ఇచ్చారు. దీనికి పాటిస్తుందని మనం ఆశిస్తూ ఈరోజు మనతోని పాల్పంచున్నందుకు సారంపల్లి మల్లారెడ్డి గారికి, సాదిక్ అలీ గారికి, బండారు రామ్మోహన్ గారికి, బాలు యాదవ్ గారికి, తీగల సాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.